మాజీ మంత్రి విడుదల రజని మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రజని గారు, నిన్న మీ పైన దాడి చేశారు. ఉదయం అంబటి రాంబాబు పైన దాడి జరగడం చూసాం, భూమన పైన దాడి. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఏదైతే అంబటి రాంబాబు గారి మీద ఈరోజు దాడి చేస్తా ఉన్నారో ఇది చాలా దారుణం, దుర్మార్గం. ఎందుకంటే బిందు గారు మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిట్ ఏదైతే తమ ఛార్జ్ షీట్ లో వెల్లడించిందో, అలాగే ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా ఇందులో ఎక్కడ కూడా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించి యానిమల్ ఫ్యాట్ లార్డ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్, ఇందులో లేదు అని చెప్పేసి స్పష్టం చేసిందో, దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి పాపం పండింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకన్న స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్లలో పూజలు చేపట్టడం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మేము కూడా ఎక్కడికక్కడ మా నియోజకవర్గాల్లో ఆ గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి, మరి మేము ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి, దేవుణ్ణి రాజకీయాల కోసం తమ స్వార్థాల కోసం లాగొద్దు, ఇతని బుద్ధి మారాలి అని చెప్పి మరి మేము పూజలు చేస్తూ బయటకు వస్తున్నటువంటి క్రమంలో మీరు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, నిన్న సీనియర్ నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి గారి మీద ఏ విధంగా దాడి చేశారో చూశారు. నిన్న సాయంత్రము నేను కూడా మా నియోజకవర్గంలో ఈ పూజా కార్యక్రమం చేసి బయటకు వస్తుండగా అక్కడ కొంతమంది మూగి ఇష్టం వచ్చినట్టుగా స్లోగన్స్ ఇచ్చి గుళ్ళకు రావద్దు, వెంకటేశ్వర స్వామి గుడికి మీ వైసీపీ వాళ్ళు చేసింది తప్పు, అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక మహిళనని కూడా చూడకుండా మా మీద దాడి చేసినటువంటి ప్రయత్నం మీరు అందరూ కూడా చూశారు. మరి అలాగే ఈ రోజు పొద్దున్న నుంచి కూడా చూస్తున్నాము, అంబటి రాంబాబు గారు ఎక్స్ మినిస్టర్ కాదు, ఆయన సరే అక్కడ తన మీదకి అంత ఆ ఎత్తున కర్రలతో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక రౌడీల్లాగా, టీడీపీ వాళ్ళు గుండల్లాగా మరి తన మీదకి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆ ఆవేశంలో, కోపంలో అంబటి రాంబాబు గారు కొద్ది మాట జారారు. దాని గురించి మళ్ళీ వచ్చి క్లియర్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, ఏదో కోపంలో ఆవేశంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, దాంట్లో భాగంగా ఆవేశంలో మాట జారాను, ఏదైనా తప్పు ఉంటే అరెస్ట్ చేయండి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తున్నాము అక్కడ పెద్ద ఎత్తున కొన్ని వేల సంఖ్యలో మరి టీడీపీ వాళ్ళంతా వచ్చి ఏ విధంగా వాళ్ళ ఇంటిని, అక్కడ ఉన్నటువంటి వీధిలో కార్లని అన్ని కూడా ధ్వంసం చేసి తన్ని ఏ విధంగా తన మీద దాడి చేయడానికి సిద్ధమై వచ్చి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మీరు కూడా చూస్తా ఉన్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే దగ్గరుండి అసలు ఈ గొడవని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయకుండా, మరి రాంబాబు గారి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా దగ్గరుండి పోలీసులే ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే అంబటి రాంబాబు గారికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రజని గారు, ఇక్కడ ఇంకో విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, యూజువల్ గా విమెన్ పొలిటీషియన్స్ ఉన్నారంటే చాలా డీసెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు, కామ్గా వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయేలాగా ఉంటారు. కానీ ఈరోజు ఒక మహిళ అయ్యుండి పచ్చి బూతులు మాట్లాడడం కనిపించాయి కొన్ని విజువల్స్లో. మేమే దాడి చేయడానికి వచ్చామని ఒక మహిళా ఎమ్మెల్యే ప్రకటించడం మనం చూస్తున్నాం. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తుంటే అసలు టీడీపీ వాళ్ళు, వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు అర్థమవుతోంది. మొదటి నుంచి కూడా ఇదే తంతు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ అనే పేరుతో ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు, దాడులు, బీహార్ ని మించిపోతున్నటువంటి పరిస్థితి. బీహార్ లో కూడా మనం వినుండం ఇలాంటి పరిస్థితులు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడము, ఈ రకంగా ఆడవాళ్ళందరూ ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, ఒక గ్యాంగ్ వేసుకొని మనం రౌడీయిజం, గూండాయిజం చేయడానికి ప్రజలు మనకు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. మనం ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇలాంటి విషయాలకు కాదు, ప్రజలకు మంచి సేవ చేయడానికి, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి ప్రజల్లో మెప్పు పొందడానికి. కానీ ఇలాంటి వైఖరి ఎక్కడా కూడా చూడలేదు. బహుశా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము. ఇది దారుణం. అందుకని తీవ్ర స్థాయిలో కూడా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము. తక్షణమే పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చి రాంబాబు గారికి రక్షణ కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. రజనీ గారు ఏమన్నా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా రాంబాబు గారిని? ఎలా ఉన్నారా ఆయన, ఏంటి తెలుస్తుందా? ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ కూడా ఆయన సేఫ్గా ఉన్నారా, అసలు ఎక్కడున్నారు, బాగానే ఉన్నారా అనే ఆందోళన కనిపిస్తోంది చాలా మందిలో. మేము అతని పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటా ఉన్నాము బిందు గారు. అక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్స్ తో కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. ప్రస్తుతానికి అక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన నెలకొంది. అక్కడికి ఎవరు రానిట్లేదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన సేఫ్ గా ఉండాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాము. అండ్ అక్కడున్న పరిస్థితి చూస్తే పోలీసులు ఏ మాత్రం కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇమీడియట్ గా ఎక్స్ మినిస్టర్ అయినటువంటి రాంబాబు గారికి డీజీపీ ఇంటర్వ్యూన్ అవ్వాలి, పోలీసులు ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అయ్యి దీనికి ఒక స్టాప్ తీసుకురావాలి.
ఏదన్నా ఉంటే నా తప్పు ఏదన్నా ఉంటే నా మీద శిక్ష వేయండి అని బహిరంగంగా రాంబాబు గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అనలేదని తన ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి అంత ఆ సీనియర్ నాయకులు ఆ వయసులో ఉన్నటువంటి అతన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం తప్పు. కాబట్టి సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురావాలి, తీసుకొస్తారని అనే దీంతో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైట్ రజనీ గారు, థ్యాంక్ యూ. చూస్తున్నాం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఏ స్థాయిలో చుట్టూ మహిళా సైన్యాన్ని టీడీపీకి సంబంధించిన గూండాల్ని వేసుకుని మరీ దాడి కోసం వస్తున్నారో, మేము దాడి చేయడానికే ఇక్కడికి వచ్చామని స్వయంగా ప్రకటించారు ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. చూస్తున్నాం టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఏ స్థాయిలో చుట్టూ మహిళా సైన్యాన్ని టీడీపీకి సంబంధించిన గూండాల్ని వేసుకుని మరీ దాడి కోసం వస్తున్నారో, మేము దాడి చేయడానికే ఇక్కడికి వచ్చామని స్వయంగా ప్రకటించారు ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము.